మోడీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే ఇన్నేసి విమర్శలు ఎందుకు వస్తున్నాయి? మోడీ ఒక తుగ్లక్ అని ఒకరు, ఆయనే బ్లాక్ మనీని పెంచి పోషిస్తున్నారని మరొకరు ఎందుకు ఇన్ని విమర్శలు చేస్తున్నారు? పెద్ద నోట్ల రద్దు విషయాన్ని అస్మదీయులకు ముందుగానే ఉప్పందించారన్న ఆరోపణలు, వాటికి ఆధారాలు కూడా చూపిస్తున్నారు ప్రతిపక్షాలు. మరి మోడీ వీటికి ఏం సమాధానం చెప్తారు? కొత్త నోట్ల కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. పెద్ద నోట్లు చెల్లక, వ్యాపారాలు జరగక దిగాలు పడుతున్నారు. ఇలా సామాన్యుడి కష్టాలు ఒకలా ఉంటే, మరో పక్క నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నల్లధనం రద్దు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెప్పుకొస్తుంటే, పెద్ద నోట్ల రద్దు తుగ్లక్ నిర్ణయం అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మోడీ తీసుకున్న నిర్ణయం సామాన్యుల్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురి చేస్తోందని, చూస్తుంటే ఇది తుగ్లక్ నిర్ణయంలా ఉందంటూ మనీష్ తివారీ విమర్శించారు. ఇక మోడీ మీద ఊ అన్నా ఆ అన్నా ధ్వజమెత్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గడిచిన 4 రోజులుగా మోడీని విమర్శిస్తూనే ఉన్నారు. మోడీ నిర్ణయం నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ కాదని, సామాన్యుడిపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. అంబానీ, అదానీ లాంటి బడాబాబుల దగ్గర నల్లధనం ఉందా, లేక క్యూలో నిల్చొని ఉన్న సామాన్యుల దగ్గర ఉందో చెప్పాలని నిలదీశారు. నోట్ల రద్దు వెనక భారీ స్కామ్ దాగుందని విమర్శించారు. అసలు బ్లాక్ మనీ ఉన్నవాళ్లెవరో మోడీకి తెలిసినా వాళ్లను పట్టుకోరు, కానీ ఇలా సామాన్యుల్ని ఎందుకు ఇబ్బంది పెడతారన్నారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బులున్న వారి జాబితా మోడీ దగ్గర ఉన్నా వాళ్లను వదిలేసి ప్రజల్ని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు కేజ్రీవాల్. क्योंकि काला धन तो तभी बंद होगा जिनके पास काला धन है, उनको पकड़ के जेल में डालो। कल प्रधानमंत्री जी शरद पवार के साथ मिलके भाषण दे रहे थे, शरद पवार से आशीर्वाद लेके आए हैं, तो ऐसे काला धन दूर होगा। जिनका काला धन है उनको पकड़ के जेल में डालो ना। 125 करोड़ लोगों को दुखी क्यों रखा है? स्विस बैंकों के जिनके अकाउंट है उनकी लिस्ट है प्रधानमंत्री जी के पास, उनकी लिस्ट जो नाम है स्विस बैंकों में जिनके नाम है उनको पकड़ के जेल में डालो। 125 करोड़ लोग, इनका लेना देना नहीं, दूर दूर तक जो लोग लाइन में खड़े हैं उनका दूर दूर तक लेना देना नहीं है काले धन से, उनको क्यों तंग कर रखा है? మోడీ కావాలనే తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈ పెద్ద నోట్లు రద్దు చేశారని, యూపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను దెబ్బకొట్టడమే కేంద్రం వ్యూహమని, అందుకే తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే జపాన్ వెళ్లి ఇప్పుడు తీరిగ్గా తిరిగొచ్చి యూపీలో ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మోడీని బ్లాక్ మనీని అంతం చేయమంటే ఏకంగా సామాన్యుడి జీవితాన్ని అంతం చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. लेकिन डिमोनेटाइजेशन का भी एक बहुत बड़ा मुद्दा है। जिस तरह से करोड़ों लोग को असुविधा हुई है, करोड़ों लोग इस वक्त सड़कों पे हैं, मारा मारी चल रही है, पैसा नहीं है। हमने कांग्रेस पार्टी सपोर्ट करती है जो पैसे हैं, ब्लैक मनी है, उसको ख़त्म करने के लिए। मेरे ख्याल में हम लोग तो 2.5 साल से पीछे लगे थे प्रधानमंत्री के कि जो ब्लैक मनी है उसको ख़त्म करना, लेकिन हमने लोगों को ख़त्म करने के लिए नहीं बताया था। इसमें ब्लैक मनी कम ख़त्म हो रही है, लोग ख़त्म हो रहे हैं। गरीब, किसान, मजदूर, हाउसवाइफ्स, शादियां कैंसिल हो रही हैं, शादियां पोस्टपोन हो रही हैं। కేజ్రీవాల్ కాంగ్రెస్ మాత్రమే కాదు, మాయావతి, బెంగాల్లో ఉప్పు నిప్పులా ఉండే కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్లు కూడా ఈ విమర్శల్లో తలా నోరు వేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇంతలా విమర్శలు చేస్తున్నా మోడీ మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదన్నారు. నోట్ల రద్దుతో కొంతమంది తీవ్రంగా బాధపడిపోతున్నారని విమర్శించారు మోడీ. ధైర్యం ఉంటే ప్రజల ముందుకొచ్చి అవినీతిని ఎలా రూపుమాపాలో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లధనాన్ని కట్టడి చేయడానికి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడమే ఏకైక మార్గమన్నారు మోడీ. అక్కడితో ఆగలేదు. నల్లధనంపై తన వేట ఇక్కడితో సరికాదని, ఇక ముందు ముందు మరిన్ని దాడులుంటాయని చెప్పుకొచ్చారు మోడీ. దేశాన్ని బ్లాక్ మనీ నుంచి రక్షించేందుకు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, బినామీ ఆస్తులపైన కొరడా ఝుళిపిస్తామన్నారు మోడీ. मध्यप्रदेश में किसी सरकारी बाबू के घर में इनकम टैक्स वाले गए तो बिस्तर के नीचे से 3 करोड़ रुपया निकला। ये किसका पैसा है भाई? ये गरीबों का है कि नहीं है? आप मुझे बताइए भाई, मैं एक एक घर में खोजने के लिए जाऊंगा तो मुझे कितने साल लगेंगे? कितने साल लगेंगे बताइए? और एक घर में देखूंगा तो वह उठा करके तीसरे घर में छुपा देगा, तीसरे में करूंगा तो पहले में छुपा देगा। करेगा कि नहीं करेगा? ये बेईमान लोग रास्ता खोदेंगे कि नहीं खोदेंगे? तो मैं
मेरे पास एक ही उपाय था, एक साथ 1000 और 500 दोनों को कागज की चिट्ठी में डाल। వాస్తవంగా మోడీ తీసుకున్న నిర్ణయం కరెక్టే కావచ్చు, ఆయన లక్ష్యం కూడా అంతే గొప్పది కావచ్చు. కానీ దాన్ని అమలు చేసేటప్పుడు ఎదురయ్యే సామాన్యుడి సమస్యలు గుర్తించి వాటికి సరైన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఇప్పుడు ఆ నిర్ణయ ప్రభావం, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయని పాలకుల ప్రభావంతో మరో నెల రోజుల పాటు దేశ ప్రజలకు నోట్ల పాట్లు తప్పేలా లేవు.